సార్ మీరు పుష్ప 2లో నటిస్తున్నారని విన్నా, ఎలా ఉంటుంది మీ క్యారెక్టరు? మాధవసరికి షికావత్ గారి బ్యాచ్లో బ్యాక్ టాప్ ఇవ్వండి. పోలీస్ టీమ్గా చేస్తున్నాం మేము. సినిమా అయితే చాలా బాగుంటుందండి. సుకుమార్ గారు వేరే లెవెల్లో తీస్తున్నారు సినిమా. సినిమా చాలా బాగుంటుంది, ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది. అండ్ అంటే ఒక టీజర్ రిలీజ్ అయితేనే మనం చూసాము, చీరకట్టులో అంత బిగ్ స్టార్ చీరకట్టు చేశారు అంటే. అండ్ మీరు లైవ్లో ఉన్నారు, మీకు ఎలా అనిపించేది చూస్తున్నప్పుడు? సార్ మీరు చూసినప్పుడు ఆ షాట్ మీకు చిన్నగా అనిపించింది, కానీ అది తీయడానికి దాదాపుగా 4 రోజులు పట్టిందండి. ఒక షాట్? అవునండి, 52 సార్లు తీశారు అది. అది ఎంత కష్టపడి తీశారంటే మనకేమో చూస్తానికి జస్ట్ అట్లా అయిపోయింది, కానీ దాని వెనకమాల చాలా కష్టం ఉందండి, మామూలు కష్టం లేదు. అంటే మన అల్లు అర్జున్ గారు చూస్తున్నామన్నా, పుష్ప సినిమాతో 400 కోట్లు కలెక్షన్ వచ్చింది. అండ్ సేమ్ టైం ఈ సినిమాతో ఏ లెవెల్లో ఉండబోతుంది? ఈ సినిమాకి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. 400 కోట్లు కాదు, దాదాపుగా 1000 కోట్లు క్రాస్ అవుతుంది. మంచి రికార్డులు సొంతం చేసుకుంటుంది. అంటే నేషనల్ అవార్డు తర్వాత పార్ట్ 2 మొదటి సినిమా అల్లు అర్జున్ గారికి. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు? అంటే ఇక్కడ డైరెక్షన్ పరంగా కానీ, మైత్రి మూవీస్ బ్యానర్ పరంగా కానీ, హీరో పరంగా కానీ ఇప్పటివరకైతే మాత్రం అంచనాలకు మించి ఉందండి సినిమా. అయితే రీసెంట్గా అల్లు అర్జున్ గారు కొద్దిగా పొలిటికల్గా ఆ వైసీపీకి సపోర్ట్ చేయడమే జనానికి నచ్చలేదు. ఆ ఎఫెక్ట్ మాత్రం సినిమా మీద కంపల్సరీగా ఉంటుందండి. ఆ ఒకటి లేకపోతే మాత్రం ఈ పుష్ప 2ని కొట్టే సినిమా ఏది ఉండదు. నాకు తెలిసి మీరు వస్తున్న దేవరా కానీ, కల్కి కానీ, కల్కి ద స్టోరీ గురించి నాకైతే తెలియదు. నేను చేస్తుంది పుష్ప కాబట్టి, పుష్ప ఫస్ట్ షెడ్యూల్ కాడి నుంచి ఇప్పుడు 5వ షెడ్యూల్ అండి మాది. ఈ షెడ్యూల్ దాకా కూడా సినిమా మేము చేస్తున్నాం కాబట్టి వేరే లెవెల్ సినిమా. అయితే ఈ పొలిటికల్గా ఆయన తిరగటం దాంట్లోనే అది కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు. మేబీ భగవంతుడి దయ వల్ల ఆ ఎఫెక్ట్ పడకుండా సినిమా మాత్రం ఆడితే మాత్రం 1000 కోట్లు పక్కా అండి. అండ్ అల్లు అర్జున్ గారు ఒక ఫైట్లో కాదు, ఇంకొక సాంగ్లో కూడా లేడీ గెటప్ వేశారా అంటున్నారు, ఏం నిజమేనా అది? సాంగ్లో లేడీ గెటప్ అనేది నాకు ఇంకా తెలియదండి. ఫైట్లో మాత్రం ఉన్నది. ఆ చీరకట్లో ఫైట్ మాత్రం సినిమా మొత్తానికి హైలైట్ అండి. అండ్ రష్మిక అండ్ మన అల్లు అర్జున్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? మైండ్ బ్లోయింగ్ అండి. పుష్ప 1లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ తగ్గేది ఏం లేదు. అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇందులో పీక్లో ఉంటుందండి. 1 wordలో అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు? ఐకాన్ స్టార్. తగ్గేదిలే అంటారా? తగ్గేదేలే.